నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా, ఆ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. దానిపై అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ 1200 కోట్లు 2000 కోట్లు పెట్టి గొంతులు పుడుస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగుపడతాయి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగుపడితే గొంతులు పూడ్చడం ఎందుకు? కొత్త రోడ్లు వేయచ్చు కదా. ఖజానా ఖాళీగా ఉందంటారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు హామీలు వేయడం ఎందుకు చేతకన్నప్పుడు? సూపర్ 6లో ఇచ్చిన సూపర్ 6లో ఒక పెన్షన్ తప్పితే ఏదన్నా అమలు చేసిన దాఖలు ఏమన్నా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. గతంలోనేమో ఆడపిల్లల గురించి మాట్లాడారు. ఆ ఆడపిల్లల గురించి మాట్లాడితే ఇప్పుడు జరుగుతున్న హత్యలు, మానవంగాలు, వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, వాటి గురించి అడగడం కానీ ఏ ఒక్క దాఖలు కూడా లేవు. ఇక ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది రానున్న రోజుల్లో అనేది మటుకి ప్రజలకి, ఈ కూటమి ప్రభుత్వానికే దాన్ని వదిలేయాలి. కరెంటు బిల్లు పెరిగినాయి అంటున్నారు కదా, దానిపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడే చెప్పినారు, బాదురే బాదురు బాదురే బాదురు అని చెప్పి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు బాదురే బాదురు అని మాట్లాడిన తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కరెంటు బిల్లుల మీద బాదురే బాదుడు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసే విధంగా చేయాలి. గత ప్రభుత్వం ఏ విధంగా పాలన చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుంది అనే అంశంపై. రైతుల కోసం వైఎస్ఆర్సీపీ ధర్నా ప్రకటించింది కదా, దాని గురించి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలందనే పాలన చేస్తాడు. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమే కానీ, పేద ప్రజల కోసమే కానీ జనం వెనకే ఉండి జనంతోనే నడుస్తారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బయటకు రానంత ఒకటికే, ఆయన బయటకు వచ్చినాడు అంటే ఇంకా దాని లెక్క, దాని అంతని ఎవరూ ఆపలేము. జనవరి నెలలో బయటకు వస్తా అంటున్నారు కదా.